పూర్తి ఉపాధి పొందకుండానే మృత్యువు సంభవిస్తుందా? ఉపాధి సాధనలో ఎలాంటి మార్గాలను అన్వేషించాలి? వీటికి సంబంధించి ప్రవక్త బోధనలు ఏమిటి? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్రియ సోదర సోదరీమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ అబ్దుల్లా ఇబ్న్ మసూద్ రజియల్లాహు తాలాను వారు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు: ఏ వ్యక్తి అయినా దైవం నిర్ణయించిన ఉపాధిని పూర్తిగా పొందకుండా మృత్యువును సమీపించడు. వినండి, దైవభీతితో మెలగండి. ఉపాధి సాధనలో ధర్మసమ్మతమైన మార్గాలను అవలంబించండి. ఉపాధిని పొందటంలో ఆలస్యం వల్ల మీరు అధర్మ మార్గాలను అవలంబించేందుకు పాల్పడరాదు. ఎందువల్లనంటే దైవం వద్ద ఉన్నదేదైనా ఆయన విధేయత ద్వారానే సాధించ వీలవుతుంది. సోదర మహాశివులారా, ఈ హదీసులో కొన్ని వాస్తవాలను వెల్లడించడం జరిగింది. అవేమిటంటే, మనిషికి సృష్టికర్త నిర్ణయించిన ఆహారం పూర్తి కానంత వరకు అతన్ని ఏ శక్తి అంతమొందించజాలదు. అలాగే ఆ పరిమితి ముగియగానే మరే శక్తి కూడా అతన్ని నిలుపజాలదు. ఒకవేళ ఎప్పుడైనా మనిషికి ఉపాధి సముపార్జనలో నిష్ఫలత కలిగినా లేదా ఆలస్యం జరిగినా అతను నిరాశకు గురి కారాదు. దైవం తరపున ఏ ఉపాధి అయితే అతనికి కేటాయించడం జరిగిందో అది ఆలస్యంగానైనా సరే అతనికి లభించి తీరుతుంది. అలాగే ఒక్కోసారి మనిషి దైవధిక్కార వైఖరి అవలంబిస్తూ కూడా బాహ్యపరమైన సుఖ శ్రేయాలు, భోగ భాగ్యాల జీవితం గడుపుతున్నట్టు అగుపిస్తుంది. కానీ వాస్తవానికి ఇది దైవం తరపున ఇవ్వబడిన వ్యవధి. ఆ తరువాత ఇక దైవం తరపున శిక్షా విఘాతాలే ప్రాప్తమవుతాయి. నిజమైన ఆనందం, శాంతి, శ్రేయాలు దైవ విధేయతను పాటిస్తూ ప్రాప్తమైనవే. కనుక సోదర మహాశివులారా, ఉపాధి సముపార్జన విషయంలో నిరాశకు గురి కాకుండా ఆయన చూపించిన మార్గంలో శ్రమించే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.